బులియన్ మార్కెట్ అనూహ్యంగా కుప్పగొలింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000కు చేరింది. వెండి కిలో 2,25,000కు చేరింది. వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తి లేదని ఫెడ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడింది. బంగారం వెండికి డిమాండ్ తగ్గింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, బులియన్ మార్కెట్ అనూహ్యంగా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సో దీనికి డాలర్ విలువ పెరగడమే కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా బులియన్ మార్కెట్ కుప్పకూలడంతో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం 1,40,000కు చేరింది. అది కాస్త మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. 1,20,000 నుంచి 30,000 వరకు కూడా చేరుతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే డాలర్ విలువ పెరుగుతూ పోతుంది కాబట్టి, సో అందుకు బంగారం రేటు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా వెండి కిలో 2,25,000కు తగ్గింది. సో అది ఇంకా రానున్న రోజులలో మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెండి ఇంత ఎక్కువ మోతాదులో పెరిగిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు 2,25,000 వరకు ఉన్నది కాబట్టి కిలో వెండి, సో అది మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 2 లక్షల వరకు కూడా చేరుకుంటుందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడ్డీ రేట్లని మాత్రం తగ్గించే ప్రసక్తే లేదని చెప్పేసి ఫెడ్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి సో అందుకు మరి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనకి తర్వాత తెలుసు. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ చాలా బలపడుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యుద్ధం కారణంగా అమెరికా తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది యుద్ధం విషయంలో. అందుకు రానున్న రోజులలో మరింత ఈ యొక్క డాలర్ విలువ పెరుగుతుందని కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బంగారం పైనే ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత బంగారం కొనుగోలు చేసిన తర్వాత బంగారాన్ని అమ్ముతుండటంతో ఈ విధంగా కొంత రేటు తగ్గుతూ వస్తుందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో రానున్న రోజులలో మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇదే సేమ్ మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా, రాజధానిలో కూడా ఇదే రేటు కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి మరి. ఇక రేపు ఎల్లుండి 2 డేస్లలో ఒక స్పష్టత వస్తుంది. తగ్గుతుందా లేదంటే ఒక్కసారిగా మళ్ళా బంగారం రేటు పెరుగుతుందా అనేది కూడా మనకి ఈ రోజు మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు.